ఈ వీడియోస్ మీద నాకు వచ్చే రూపాయి కానీ లేదా యూస్ కానీ ఉపయోగపడకపోయినా నాకు అనవసరం. కానీ చూసిన ప్రతి ఒక్కరికి బ్రతకంటే ఏంటి, మనం ఎంతవరకు బ్రతికితే బాగుంటుంది, ఇతర నుంచి ఏం సాధించగలగాలి లేదా మనం ఏం కోల్పోవాలి. హాయ్, హలో, అందరికీ నమస్తే. బాగున్నారా? ఏం చేస్తూ ఉన్నారు? ఎట్లా ఉన్నారు? ఏంటి సంగతులు? ఏంటంటే ఈరోజు నాకు తెలిసి చాలామంది డిప్రెషన్కి వెళ్ళే అంతలా ఆలోచించి డిస్టర్బ్ అవుతూ ఉంటాం. అవునండి, ప్రతి ఒక్కరి స్వభావాలు అవి. ఎందుకంటే సెన్సిటివ్గా ఉండేవాళ్ళు ఎప్పుడైనా కాస్త మానసిక ఒత్తిడికి ఎక్కువగా గురైపోతూ ఉంటారు. అది ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి. మగవాళ్ళకి ఏదో కిరీటాలు పెట్టేసి ధైర్యంగా ఉంటారు అని అనుకోకూడదు. అలా అని చెప్పేసి ఆడవాళ్ళు మరీ మూర్ఖత్వంగా ఉండి ఎదిరిస్తారు అని అనుకోకూడదు. సెన్సిటివ్గా అనేది మనిషి యొక్క కొన్ని లక్షణాలు. అది ఆడవాళ్ళలో మగవాళ్ళలో ఇద్దరిలోనూ ఉంటుంది అనుకుంటాను నేనైతే. ఉంటుందో లేదో కొంతమంది ఎవరైనా విన్నవాళ్ళు చెప్పండి నాకు, ధైర్యపరులు. ఇంకొకటి ఏంటంటే ఈ రోజులలో నమ్మక ద్రోహాలు అనేది చాలామందికి ఎదురయ్యే అతిపెద్ద సమస్య. అవును, మనం ఎవరినైతే అతిగా నమ్మి ఎక్కువగా ఇష్టపడతామో వాళ్ళే తగిన శాస్తిగా మనకి విపరీతమైన బాధని, మానసిక ఒత్తిడిని మనకు అందిస్తూ ఉంటారు కదా. ఇలాంటప్పుడు కొన్ని మనల్ని మనం బయట పడేసుకోవడానికి కొన్ని చిట్కాలు నేను చెప్తాను, నాకు తెలిసింది వినండి. ఒక చెరువులో పడ్డప్పుడు ఏది బయట పడాలి అనే ప్రయత్నం మనం చేస్తే మనిషిగా బ్రతుకుతామని అర్థం. ఎక్కడో చివరిన చెరువు కట్టపైన ఉన్నవాళ్ళు చెయ్యి అందిస్తేనే బయటికి వస్తాను అన్న మూర్ఖత్వంతో మనం అక్కడే మిగిలిపోయామనుకో, మన అస్థికలే మిగులుతాయి మనకి. అవునండి, ఎప్పుడైనా నదిలో పడ్డవాడు ఈదనికి ప్రయత్నిస్తేనే కదా బ్రతుకుతామన్న అర్థం ఉంటుంది. ఎవడో వచ్చి కాపాడితేనే ఇలా నుంచి బయటపడతా అని అనుకోవడం మన పిచ్చితనం అవుతుంది. అట్లనే మోసం చేసిన వాళ్ళ నుండి నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఏంటంటే ఎవరిని నమ్మకూడదు, ఎవరిని నమ్మాలి. అవసరాన్ని బట్టి మన దగ్గర నటించే వాళ్ళు, అవసరం తీరాక మనని ద్వేషించే వాళ్ళు ఎవరు అని తెలుసుకోకపోవడమే మనం చేసే అతిపెద్ద పొరపాటు. అందుకనే ఏదైనా చిన్న పొరపాటు జరిగి మన మానసిక ఒత్తిడికి గురయ్యడానికి కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దూరంగా ఉండి కక్ష సాధించేలా ఉండాలి తప్ప డిస్టర్బ్ అయ్యి బుర్ర వేడెక్కి ఏంట్రా నాయన ఈ బతుకు అనే పరిస్థితికి మాత్రం తీసుకొచ్చుకోవద్దు. మీకు మీ లైఫ్ ఎంతో ఇంపార్టెంట్. అందులోనూ మీ గురించి కాకపోయినా మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ గురించి అయినా కాస్త ధైర్యంగా బ్రతకనికి ప్రయత్నించండి. అంతేగాని ఏదో నేను చాలా సెన్సిటివ్, ఇది తట్టుకోలేను, ఈ మోసాన్ని భరించలేను అని చెప్పేసి ఏదైనా దుర్మార్గపు పనులకు అలవాటు పడి చెడిపోతే అంతకు మించిన తెలివి తక్కువ పని మరొకటి ఏదీ ఉండదు. దీన్ని బట్టి నేను ప్రతిసారి నా మెసేజ్లో ఇతరుల భవిష్యత్తు మరియు నా ఆలోచనలో ఇతరుల మేలు ఉండాలి అనేదే నా కోరిక. దీని ద్వారా నాకు వచ్చేది యూస్ కానీ ఇంకేమైనా లాభాలు, ఈ వీడియోస్ మీద నాకు వచ్చే రూపాయి కానీ లేదా యూస్ కానీ ఉపయోగపడకపోయినా నాకు అనవసరం. కానీ చూసిన ప్రతి ఒక్కరికి బ్రతకంటే ఏంటి, మనం ఎంతవరకు బ్రతికితే బాగుంటుంది, ఇతర నుంచి ఏం సాధించగలగాలి లేదా మనం ఏం కోల్పోవాలి, ఎవరిని వద్దనుకోవాలి, ఎవరిని దగ్గర తీసుకోవాలి అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని బ్రతకాలి. మోసం చేసిన వాళ్ళ గురించి వదిలేసి నిన్ను పట్టించుకొని నువ్వే ప్రాణం అనుకున్న నీ తల్లిదండ్రుల కోసం నువ్వు బ్రతకడంలో ఒక అర్థం ఉంది. నీవే సర్వస్వం అని నీ వెనుకబడి నిన్ను ఇష్టపడ్డ వాళ్ళతోటి నువ్వు బ్రతకడంలో ఇంకా ఆనందం ఉంది. ఇంతకు మించిన స్వర్గ ఆస్తులు ఇంకెక్కడుంటే చెప్పండి. ఎప్పుడైనా నిన్నుగా ఇష్టపడే వాళ్ళని లైఫ్లో ఎప్పుడు దూరం చేసుకోకు. అతిగా నువ్వు ఇష్టపడి నిన్ను మోసం చేసిన వాళ్ళకి ఎప్పటికీ దగ్గర అవ్వదు.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మన ఛానల్. నేను మీ సంధ్య. అందరికీ నమస్తే. బాయ్ అండి.